ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. మీలో కొంతమంది ఎంతో మంచి మనసుతో ఈ దీన పరిచర్యను బలపరుస్తున్నారు. అందును బట్టి దేవుడు మిమ్మును, మీ బిడ్డలను, మీ కుటుంబమును ఇహమందు పరమందు ఇహలోకపు పరలోకపు ఆశీర్వాదాలతో బహుగా నింపునుగాక. ఆమెన్. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 22వ వచనము. మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మళ్ళుకొనుము. I have blotted out as a thick cloud the transgression, and as a cloud the sins written unto me, for I have redeemed thee. దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని విమోచించానని ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మన పాపముల నుండి, మన అతిక్రమముల నుండి మనల్ని విడిపించాడు. మనిషి ఎంత పాపి అంటే ఘోరమైన పాపి మనిషి. అబద్ధాలు ఆడతాడు, నిందలేస్తాడు, ఎదుటివారిని గాయపరుస్తాడు. అది మాటలతో కావచ్చు, చేతలతో కావచ్చు. దొంగతనాలు చేస్తాడు. వ్యభిచారము, కామము, మోహము, క్రోధము, మదముతో, మత్సరముతో, అహంకారముతో, గర్వముతో మనిషి జీవిస్తూ ఉన్నప్పుడు ఎన్నో పాపాలు మనిషికి అంటుకుంటాయి. మనిషికే కాదు, మనిషిలో ఉన్న ఆత్మకు కూడా పాపాలు అంటుకుంటాయి. మనిషి చేసిన పాపాలు ఆత్మ మలినత్వము. మనిషి చేసిన తప్పులను బట్టి ఆత్మ నరకానికి వెళ్తుంది. నరకములో అగ్ని ఆరదు, నరకములో పురుగు చావదు. ఏడుపును పండ్లు కొరుక్కొనుట అక్కడ ఉంటుంది. కాబట్టి అది భయంకరము. అక్కడికి ఏ ఒక్కరూ కూడా వెళ్ళకూడదు. అందరూ ఆ నరకము నుండి తప్పించబడాలి, ఆ అగ్నిగుండము నుండి తప్పించబడాలి, ఆ మంట నుండి తప్పించబడాలి, ఆ వేడి నుండి తప్పించబడాలి, ఆ పాపపు ఊబి నుండి తప్పించబడాలి. అగ్ని ఆరని, పురుగు చావని ఆ భయంకరమైనటువంటి నరకము నుండి తప్పించబడాలి. దేవునికి స్తోత్రం. తప్పించబడాలంటే తప్పించేవారెవరు? ఏ మనిషి, ఏ వ్యక్తి, ఏ దేవుడు? ఎవరు తప్పించేవారెవరు? ఈ లోకంలో మనిషిని పాపాల నుండి విమోచించగలిగిన వారెవరు? అతిక్రమాల నుండి విమోచించగలిగిన వారెవరు? అతిక్రమములను తొడవగలిగిన వారు ఎవరు? ఎవరు అంటే పాపము లేని ఒకే ఒక్క దేవుని కుమారుడు, రక్షకుడు, మెస్సయ్య క్రీస్తు మాత్రమే మనిషిని పాపముల నుండి, అతిక్రమముల నుండి విడిపించగలడు. ఎట్లా? మబ్బును, మంచును విడగొట్టినట్లుగా ఆయన మన పాపాలను తుడిచివేయగలడు. దేవునికి మహిమ కలుగునుగాక.
ఏదైనా నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, నా వలన ఇది జరిగింది, నా వలన అది జరిగింది, ఇది నష్టం, ఇది చెడు, ఇది కీడు, ఇది మంచిది కాదు, అయ్యో నేను పాపిని అని మీలో ఎవరైనా బాధపడుతున్నారా? నిజంగా మనస్సాక్షి గద్దించినప్పుడు ఆ బాధ వేరేగా ఉంటుంది. నిజంగా మనస్సాక్షి మనల్ని గద్దిస్తుంది. కొన్నిసార్లు పాపము చేసినప్పుడు పాపము చేసిన మనిషికి మనశ్శాంతి ఉండదు, నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, తృప్తి ఉండదు. జీవితం అంతా కూడా అల్లకొల్లోలంగా అనిపిస్తుంది. ఏదో కోల్పోయినట్లుగా మనిషి దిగాలుగా అయిపోతాడు. ఎందుకంటే పాపం చేసేవారికి మనశ్శాంతి దొరకదు. దేవునికి స్తోత్రం. మరి అలాంటి వారికి మనశ్శాంతిని ఇవ్వగలిగేదెవరు? నెమ్మదిని ఇవ్వగలిగేదెవరు? సమాధానమును ఇవ్వగలిగేదెవరు? ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. ఎలా ఇవ్వగలడు? అదంత సులువైన పని కాదు. ఆయన మనిషికి రక్షణ ఇవ్వాలన్నా, ఆత్మని రక్షించాలన్నా, మలినమైన మనసును, మలినమైన మనిషిని, మలినమైన ఆత్మను రక్షించాలి అంటే ప్రభువైన యేసుక్రీస్తు చేయగలడు. ఆయన చేసేశాడు. ఎలా చేసేశాడు అని కానీ మనం అడిగినట్లయితే, ఆయన నీ కొరకు, నా కొరకు తన చేతులను సిలువకు అప్పగించి, తన దేహమును సిలువకు అప్పగించి, తన ముఖమును సిలువకు అప్పగించి, తన తల మీద ముళ్ళ కిరీటమును ధరించి, కొరడాలకు అప్పగించి, దేహమును అవమానానికి అప్పగించి, వస్త్రహీనతకు అప్పగించి, అవమానమును ఆనందంగా అంగీకరించి, నీ కొరకు, నా కొరకు వదకు తేబడిన గొర్రెపిల్ల వలె, వదకు తేబడిన గొర్రెపిల్ల కటిక వాని ఎదుట ఏ విధముగా మౌనముగా ఉంటుందో అలాగున మౌనముగా ఉండి, దెబ్బలు తిని, సిలువ వేయబడి, నేరము చేసినవాడు, పాపము చేసినవాడు అని తన సిలువ మీద రాయబడినవాడు, ఈ పాపము చేశాడు యేసయ్య, ఏ పాపము చేయలేదు. ఆ పాపము ఆయన పాపము కాదు, ఆ పాపము ఆయన చేసింది కాదు, ఆ అతిక్రమము ఆయన చేసింది కాదు, ఆ పాపము మనము చేసింది, ఆ అతిక్రమము మనము చేసింది. మనము చేసిన తప్పులకు, మనము చేసిన పాపములకు ఆయన శిక్ష భరించాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఆయన రక్తపు బొట్టు ఈ భూమి మీద చిందటం మొదలైందో, ఈ భూమి మీద కారటం మొదలైందో, అప్పటినుంచే, అప్పుడే ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము వలన మన పాపములు కడగబడ్డాయి. మన పాపములు ఎర్రనివైనను తెల్లగా మారాయి. కెంపు వలె ఎర్రనివైనను తెల్లగా మారాయి. దేవునికి స్తోత్రము. హిమమంత తెల్లగా మన పాపములను నీతిగా మార్చివేసి దేవుడు నీకు, నాకు రక్షణ తీసుకొస్తున్నాడు. దేవుని బిడ్డ, దేవుని వైపుకు తిరుగు. దేవుడు నిన్ను విమోచించి ఉన్నాడు. నీ పాపముల శాపములను కొట్టివేసి ఉన్నాడు. నీ పాప భారము, నీ శాప భారము నీ మీద ఎంత మాత్రమో ఉండదు. కాబట్టి నీ శాప భారము, పాప భారము నువ్వు మొయ్యాల్సి వస్తుందేమో అని అనుకోవాల్సిన అవసరం లేదు. 2000 సంవత్సరాల క్రితమే ప్రభువైన యేసుక్రీస్తు తన భుజముల మీద లోక పాప భారమును వేసుకొని, లోక భారము ఆయన భుజముల మీద ఉంది కనుక పాప భారాన్ని ఆయన భరించాడు. కాబట్టి నీకు పాపం వలన ఏదో జరుగుతుందని మాత్రం నీవు అనుకోవద్దు. ఆయన నీ పాపాలను తుడిచివేసి ఉన్నాడు. ఇప్పటి నుంచి పాపము లేకుండా జీవించడానికి, పాపము లేకుండా బ్రతకడానికి, పాపము లేకుండా నువ్వు ఉండటానికి ఇది మొదలుకొని నువ్వు సిద్ధంగా, ప్రార్థనాపూర్వకముగా, దేవుని బిడ్డగా, క్రైస్తవునిగా, క్రైస్తవురాలుగా జీవించు. నీ విమోచకుడు ఎంతో గొప్పవాడు. దేవునికి మహిమ. ప్రార్థన.
తండ్రి, మీకు వందనాలు దేవా, స్తోత్రాలు. మంచు విడిపోవునట్లు నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగునట్లు నీ పాపములను తుడిచియున్నాను అంటున్నావు తండ్రి. నీకు స్తోత్రాలు. అవునయ్యా, మా విమోచకుడవు నువ్వే నాయన. నువ్వు తప్ప మా పాపములను తొడవగలిగిన వారు ఎవరూ లేరు నాయన. నీకు తప్ప అది ఎవరికి కూడా సాధ్యమయ్యేది కాదు నాయన. నీకు వందనాలు. ఇంతటి మంచి పనిని మీరు సాధ్యము చేసినందుకు దేవా, మీకు వేలాది కోట్లాది వందనాలు. తండ్రి, నా యొద్దకు మళ్ళండి అంటున్నారు. అవును నాయన, ఈ లోకములో ఏమీ లేదు. ఈ లోకము వ్యర్థమైనది, ఈ లోకాశలు వ్యర్థమైనవి. నీ యొద్దనే నెమ్మది, నీ యొద్దనే సమాధానము, నీ యొద్దనే మనశ్శాంతి దొరుకుతుంది, రక్షణ దొరుకుతుంది, పరలోకము దొరుకుతుంది, విమోచన దొరుకుతుంది. గనుక తండ్రి, నీ యొద్దనే మేము ఉండుటకు నీ కృప మా మీద ఇప్పుడు ఎల్లప్పుడూ ఉంచుమని మా తండ్రి, మా రక్షకుడు, మా ప్రభువైన జీవము కలిగిన దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మును మీ కుటుంబమును ఈ రోజంతా దీవించి ఆశీర్వదించి కృపలో కాచి కాపాడునుగాక. ఆమేన్.